Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. చాలా మంది మా దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం బెటరా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం బెటరా అని చెప్పి అడుగుతూ ఉంటారు. జనరల్గా ఇది ఏది బెటర్ అనే దానికి ఆన్సర్ ఉండదంటే వాళ్ళ స్టూడెంట్ బట్టి చాలామంది ఎంతో హైలీ ఇంటెలెక్చువల్స్ ఉన్నవాళ్ళు సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ అవలేలుగా క్రాక్ చేసేవాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ జాబ్లు వద్దురాబాబు నేను ప్రైవేట్ జాబ్కి పోతూ ఉంటారు. 50 లక్షల కోట్ల రూపాయలు జీతం వస్తుంది, మాకు అదే బెటర్ అంటాడు. సో ఏది బెటర్ అనేది మనిషి యొక్క యాటిట్యూడ్ బట్టి వాడి యొక్క ఆలోచన విధానం బట్టి వాడి చదివి కోర్సు బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ హైలీ స్కిల్ ఉన్న పీపుల్కి అయితే హైలీ టాలెంట్ ఉన్న వాళ్ళకైతే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్లకు వద్దు. నేను 2 సైడ్లు చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. దాంట్లో కూడా విపరీతమైన టెక్నాలజీ వస్తుంది, దాంట్లో ఉన్న బాధలు ఉంటాయి. అది సపరేట్గా ఎప్పుడైనా నేను వీడియోలు చెప్తాను. ఈవెన్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చాలా స్టాండర్డ్గా అడిగి క్వశ్చన్ అయితే కొంతమంది రిజర్వేషన్స్ కానీ లేకపోతే కొంతమంది అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అడుగుతారో వాళ్ళు మేబీ ఇండివిజువల్గా పర్సనల్గా స్టూడెంట్ని చూసి వాళ్ళకు ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి కొంత చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు అనుకున్నది ఈజీగా రావు. ఒక 50,000 సీట్లు ఉన్న జేఈ లాంటి ర్యాంక్ కొట్టాలంటే కొట్టి పరిస్థితిలో లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో 1000 మంది ఉన్న సివిల్ సర్వీసు 100 మంది కూడా తీనటువంటి గ్రూప్ 1 గురించి ఆలోచిస్తూ ఉంటారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటికీ ఒక రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా జరగలేదు. మొన్న కూడా సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళీ రీవాల్యుయేషన్ జరగమని చెప్పింది. గట్టిగా 10,000 మంది క్యాట్ ఎగ్జామ్ రాస్తే కనీసం 10,000 సీట్లు ఉన్నాయి మంచి కాలేజీలో సీట్లు. ఆ 10,000 ఒక సీట్ రాదు. కానీ నేను ఏదో ఆర్బీఐ గ్రేడ్ బియో లేకపోతే ఇంకొకటి ఏదో స్టాఫ్ సెలక్షన్ సీజీఎల్లో కొడతాను, నేను అందులో 500 ఒకటి కొడతానంటారు. సో నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ ఏదైనా, ఎందుకంటే దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగం రాయాలంటే 30 లక్షల మంది రాస్తారో, లేకపోతే ఈవెన్ రైల్వేలో క్లాస్ 4 పడితే ఎన్టీపీసీ పడితే ఎక్కువ మంది రాస్తారు. మంచిదా అన్నదానికి డెఫినేషన్ ఉండదు. జనరల్గా కొంత బాగా హైలీ టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు జనరల్ గవర్నమెంట్ వాడు రాడు అని రమ్మని చెప్పం మేము. మేబీ కొంత యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ వస్తే మంచిదా అంటే మంచిదే, కానీ వాళ్ళకి సీటు కొట్టి దీనికి జాబ్ కొట్టి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసుకుని మేబీ స్టెప్ల కింద ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి తప్ప 4 ఏళ్ళు చదువుతాను 5 ఏళ్ళు చదువుతాను వచ్చేదాకా చదువుతాను ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటే ఇబ్బందే. జాబ్ మంచిదా కాదా అంటే ప్రైవేట్ ఇండస్ట్రీలోనే ఛాలెంజెస్ ఎక్కువ. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలు 100 కోట్లు 50 కోట్ల బిజినెస్లు కూడా చేయగలిగే దమ్మున్నటువంటి పీపుల్ బయట ఉన్నారు. సో మీకు స్కోప్ ఎక్కువ అంటే ఇప్పుడే టెక్నాలజీ స్పీడ్గా పెరుగుతున్నటువంటి స్టార్టప్స్ స్పీడ్గా పెరుగుతున్నటువంటి ఈ యుగంలో బయట మార్కెట్లో ఉంటేనే బెటర్. గవర్నమెంట్ మార్కెట్లోకి జనరల్గా వెళ్ళాలి అని మీరు అనుకున్నట్లయితే ప్రాబబులీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బాగా చదవగలిగి మంచి ప్రైవేట్ జాబ్ కొట్టగలిగి దమ్మున్నవాడు కూడా గవర్నమెంట్ జాబ్కి వస్తున్నాడు. ఆ కాంబినేషన్ ఉంటుంది తప్ప వీక్ స్టూడెంట్ చదువు రానోడు ఏ ర్యాంకు కొట్టినోడు చేతకానోడు బీఏతో పాటు సివిల్ సర్వీస్ చదువుతాను ఎవడో బెంచ్ సర్కిల్లో క్వశ్చన్ సెట్ పెట్టాడు ఇక్కడ ఆర్టీసీ గ్రాడ్యుయేట్స్ పెట్టాడు అని మోసం చేసి వాళ్ళ బిల్డింగ్లు కట్టుకుంటారు తప్ప ఈ బాలలత మేడం వాళ్ళ లా ఎక్సలెన్సీ లేదా ఆడవడ విజయవాడలో లేదా ఈడవడ ఇక్కడ కట్టుకుంటారు తప్ప స్టూడెంట్స్కి ఏమి ఉద్యోగాలు వచ్చింది లేదు సచ్చి లేదు. 15 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ నుంచి 2010 నుంచి ఇప్పటికే 15 ఏళ్ళ నుంచి తెలంగాణలో గ్రూప్ 1 సెలెక్ట్ అయిన ఎన్ని ఉన్నా కోర్టు కేసులు ఒకటి కూడా సెలెక్ట్ అవ్వలేదు. గ్రూప్ 2 మొత్తం కలిపినా కూడా 1000 మంది కూడా గ్రూప్ 2 లేరు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గమనించి చేయండి తప్ప ఎమోషనల్గానో ఆవేశంగానో గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్దాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వెళ్ళాలి అని తప్పనిసరిగా మీరు అనుకున్నట్లయితే మంచి ప్రైవేట్ ఉద్యోగంలో కొట్టి ఎక్కడో చోటకి వెళ్ళి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఈవినింగ్ పార్ట్ టైం రోజు 4 గంటలు 5 గంటలు చదవండి. వస్తే వెళ్ళండి, లేదంటే ప్రైవేట్ జాబ్ కంటిన్యూ చేసుకోండి. అంతే తప్ప చదువులు మానేసి నేను ఇంటర్మీడియట్ చదవను లేదా ఇంజనీరింగ్ చదవను 10th పాటు చదువుతాను ఇంజనీరింగ్ మొత్తం మానేసి ఇది చదువుతాను ఇంజనీరింగ్ అయిన తర్వాత 4 ఏళ్ళు ఢిల్లీలో కూర్చొని చదువుతాను అన్న విధానం ఏదైతే ఉంటుందో ఇది డిజాస్టర్. దేనికి పనికి రాకుండా అయిపోతారు. యూట్యూబ్లో కనపడతాయి ఎగ్జాంపుల్స్, బట్ అవి నమ్మొద్దు. అవి కొంతమందే ఉంటాయి, లక్షల్లో ఒకళ్ళిద్దరు మాత్రమే. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.